ఫ్రెండ్స్, ఈ వాడొక లైగర్తో ఒక్కడు ఫైట్ చేశాడు. ఫలితం అన్బిలీవబుల్. ఇంతకీ ఎందుకంటే ఇతర పెద్ద మనుషులు ఫైల్ అయిన బ్రూట్ ఫోర్స్కి బదులు ఈవాడు బుద్ధిని ఉపయోగించాడు. కేవ్ సైడ్కి తనను తాను పొజిషన్ చేసుకుని రోప్ సిక్షన్తో లైగర్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడు. నేను ఎంతకైనా ఓపికగా ఉండగలను అని తర్ప అన్నాడు. కాని ఒకటి మర్చిపోయాడు. లైగర్స్ ఎంత స్ట్రాంగ్ అంటే ఫ్రిక్షన్ కూడా వాళ్ళకి ఫెయిల్. కొన్ని సెకండ్లలోనే ఆ రోప్ స్నాప్ అయింది. లైగర్ ఫ్రీ అయి ఈ వాడిని ఓవర్ పవర్ చేసింది. ఇది చూస్తే స్మార్ట్ ప్లాన్స్ కూడా క్యాచపడతాయి అని స్టోరీ. మీరు అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేసేవారు? కామెంట్స్లో మాకు చెప్పండి. ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మహిళ చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. 50 వోల్ట్ల టేజర్ షాక్ తిన్నా స్పందించలేదు అని. ఇది ఆమె మిలిటరీ ఎగ్జామ్లో ఒక భాగం. సాధారణంగా టేజర్ తగిలితే మిలిటరీ వాళ్ళు కూడా అరుస్తారు. కానీ ఇక్కడ షాకింగ్ ఏమిటంటే ఆమె నొప్పిని ఎదుర్కోవడానికి ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంది. ఎలాగో చూడండి. టేజర్ షాక్ తగిలినప్పుడు ఆమె ముఖంలో ఒక చిరునవ్వు కూడా. టేజర్ 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 అని కెమెరా వాళ్ళు అరిచినప్పటికీ ఆమె ఒక్క బోస్ అని మాత్రమే అంది. ప్రేక్షకులందరూ షాక్ అయ్యారు. ఈమెకి నొప్పి అనేది ఏమిటో తెలీదా అని. ఇది నిజంగా అద్భుతమైన మానసిక శక్తి. మీరు ఇలాంటి సాహసం చేయగలరా? కామెంట్స్లో రాయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కేఫ్ జంపర్స్ దూకే ముందు రాళ్లు ఎందుకు విసిరేస్తారో మీకు తెలుసా? చాలామంది అనుకుంటారు మీటి సర్ఫేస్ టెన్షన్ తగ్గించడానికే. కానీ అది సరిగ్గా నిజం కాదు. అసలు కారణం ఆ రాళ్లు వాళ్ళకి 2 ముఖ్యమైన విషయాలు చెప్తాయి. మొదటిది, నీళ్లు ఎంత లోతుగా ఉన్నాయో అంచనా వేయడం. రాళ్లు పడిన సౌండ్ మరియు స్ప్లాష్ నుంచి లోతు ఎలా ఉందో గుర్తించొచ్చు. రెండవది, వాళ్ళు ఎక్కడ పడతారో ఎలా పడతారో ట్రాజెక్టరీని ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోవడం. ఇంకా ఒక్కటి, ఈ రాళ్లు విసిరిస్తే కింద ఎక్కడైతే రాళ్లు దాగి ఉన్నాయో కూడా తెలుస్తుంది. అలాంటి ప్రదేశాల్లో పడకుండా జాగ్రత్త పడతారు. ఇదంతా రిస్క్ తీసుకునేవాళ్లకి ఒక స్మార్ట్ టెక్నిక్. మీరిలాంటి డేరింగ్ స్టంట్స్ చేయాలనుకుంటే ముందు రాళ్లు విసిరేయండి. ఇష్టమైతే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ట్రిప్ వాళ్ళ రియాక్షన్స్ చూస్తే నిజంగా ఫన్నీగా ఉంది. టూరిస్టులో ఐస్ మరియు కోక్ బాటిళ్లు ఇచ్చినప్పుడు వాళ్ళు మొదటిసారి ఐస్ చూశారు. అసలు ఏంటో తెలియకుండా నాలుకతో తాకేసి ఇదేంటి చల్లగా ఉంది అని ఆశ్చర్యపోయారు. కానీ కోక్ బాటిల్ ఓపెన్ చేయడం ఎలాగో తెలీదు కాబట్టి దంతాలతో చక్కుని ఛేదించేశారు. టూరిస్టులు షాక్ అయ్యారు. కానీ ట్రిప్ వాళ్ళు సరదాగా కోక్ టేస్ట్ చేస్తూ ఇది మా జంగల్ జ్యూస్ కంటే స్పైసీ అని నవ్వుకున్నారు. ఇది నిజంగా క్రాజీ అయినప్పటికీ ప్రతి కల్చర్లో ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. మీరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ చేసేవారు? కామెంట్స్లో మాకు చెప్పండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో మరో ఫన్నీ కల్చర్ క్లాష్ తీసుకొస్తాం. ఈ కరాటే కోచ్ తన స్టూడెంట్స్కి అసాధ్యమైన ఛాలెంజ్ ఇచ్చాడు. అన్ని బాటలను ఒకే కిక్తో షాటర్ చేయమని. కానీ ఒక స్కూల్ గర్ల్ అతని అహమ్మి దూడి కల్పించింది. మొదట్లో స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఒకరికి 2 బాటలు కూడా కొట్టలేకపోయారు. కోచ్ పకపక నవ్వాడు. ఇదంతా నా ముందు జరుగుతోంది అన్నట్టు. కాని అతనికి తెలియదు, ఒక్క గర్ల్ మాత్రమే గేమ్ చేంజర్. ఇక్కడే ప్రవేశించింది ఆ సూపర్ గర్ల్. ఆమె ముఖంలో ఫోకస్, కాళ్లలో ఫైర్. కోచ్ ఇంకా మార్క్ చేస్తున్నాడు, ఇది కూడా ఫెయిల్ అవుతుంది అని. కానీ గర్ల్ లెగ్ స్ట్రెచ్ చేసింది. ఈ ఎయిర్లో జంప్, ఒక్క స్పిన్ కిక్తో స్టార్ వార్ ఎఫెక్ట్. అన్ని బాటళ్ళు టక్కర్ మని పదిపోయాయి. కోచ్ ముఖం ఫ్రెజైల్ గ్లాస్ లాగా పదిపోయింది. ఇప్పుడు కోచ్ ఏం చెయ్యాలో తోచక కెమెరాకు చెప్పేస్తున్నాడు, నేను ఇలాంటి టాలెంట్ మీ ట్రైన్ చేశాను అని. గర్ల్ ఇంకా కూల్గా నవ్వుతోంది. ఈ వీడియో నుంచి మెసేజ్ ఏంటి? ఎవరినీ అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఒక్క స్మాల్ గర్ల్ కూడా జైంట్స్ను ఓడించగలదు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా అండర్ ఎస్టిమేట్ చేశారా? కామెంట్స్లో కన్ఫెస్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి ఎపిక్ కీక్ వీడియోస్ మీకు చేరుతాయి.
ఈ మిలిటరీ ట్రైనింగ్ మీరు ఎప్పుడు చూడండి. లక్ష్యం ఏంటి? భారాన్ని తీసుకుని మీకి అడుగున నడవడం. కానీ ఇది ఇంకా ఎక్కువ టఫ్ చేయడానికి. వాళ్ళు మరొక వ్యక్తిని తమ వీపు మీద కూడా తీసుకువెళ్తారు. మీరు కూడా ఊపిరి పట్టుకుని చూడండి, ఎందుకంటే ఇది క్రేజీ లెవెల్. ఈ ట్రైనింగ్లో గ్రాడ్యువల్ మరియు కాల్మ్గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే స్ట్రెస్ చేస్తే ఇంకా కష్టమవుతుంది. ఈ వీడియో స్లో మోషన్లో లేదు, ఇది రియల్ టైంలో జరుగుతోంది. వాళ్ళు పూల్ మధ్యలోకి వెళ్తున్నారు, కానీ ఇది సగం మాత్రమే. వాళ్ళు తిరిగి రావాలి. ఇది చూస్తే ఈ వ్యక్తులు సాధారణ మనుషుల కంటే భిన్నమైన లెవెల్లో ఉన్నారు. మీరు కూడా ఇలాంటి ట్రైనింగ్ చేయాలనుకుంటే ముందుగా స్విమ్మింగ్ పూల్కు సభ్యత్వం తీసుకోండి. కానీ ఇది మిలిటరీ లెవెల్ ట్రైనింగ్, ఇది ఇంకా ఎక్కువ టఫ్. ఈ వీడియో నుంచి మెసేజ్ ఏంటి? హార్డ్ వర్క్ మరియు డిసిప్లిన్తో మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు ఇష్టపడితే లైక్ బటన్ను కొట్టండి. ఇదిగో జాకబ్, ప్రపంచంలోనే సర్వశ్రేష్టమైన లంబర్జాక్. అతని కొడవలు కూడా అతని కథలాగే అద్భుతమైనవి. కానీ అతను ఒక చిన్న ప్రాబ్లంలో చిక్కుకున్నాడు. ఇంకా ఫన్ మరియు ఎఫిషియెంట్గా కట్టే ఎలా? జాకబ్ తన స్విమ్మింగ్ పూల్ మరియు ఇల్లు కూడా కలపతోనే నిర్మించాడు. కానీ అతను ఇంకా వేగంగా మరియు ఆకర్షణీయంగా కట్టాలనుకున్నాడు. మొదట స్వాడ్ ఉపయోగించాడు. ఫన్ ఉంది కానీ ఎఫిషియంట్ కాదు. తరువాత అతను ఎక్స్ ఆకారపు కొడవలిని ప్రయత్నించాడు. ఒక్క కట్టను 4 ముక్కలుగా కట్టాడు. కానీ అతను గమనించాడు, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్తో రెట్టింపు ముక్కలు చేయొచ్చు. కానీ ఇది కూడా అతని కోరికలకు దూరంగా ఉంది. ఇప్పుడు అతని సీక్రెట్ వెపన్ దీన్ని ట్రాక్స్ అంటారు. ఇది ఒక స్వింగ్తో 3 వేర్వేరు ప్రదేశాలలో కట్టగలదు. ఇంకా ఈ టెక్నిక్ను అడాప్ట్ చేస్తే ఒక్క కట్టను 24 ముక్కలుగా చేయొచ్చు. ఇది లంబర్జాక్ మ్యాజిక్. జాకబ్ ఇప్పుడు కెమెరాకు నవ్వుతూ, ఇది నా అల్టిమేట్ టూల్ అన్నాడు. ఇప్పుడు అతని ప్రాజెక్ట్స్ లైట్నింగ్ స్పీడ్లో పూర్తవుతాయి. ఈ వీడియో నుంచి మెసేజ్ ఏంటి? ఇన్నోవేషన్ మరియు హార్డ్ వర్క్తో మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు ఇష్టపడితే లైక్ బటన్ను కొట్టండి. మీరు ఈ ట్రాక్స్ టూల్ ఉపయోగించాలనుకుంటే ఏ ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తారు? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేస్తే ఇలాంటి ఇన్నోవేటివ్ టూల్స్ మీకు చేరుతాయి.